ఈరోజు బ్రహ్మముడి ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ప్రకాశం దానిలక్ష్మి కోర్టు దగ్గరికి వచ్చేసరికి మహిళా సంఘాలు ఫ్లెక్సీలు పెట్టుకొని కళ్యాణ్కి శిక్ష పడాలే నరుస్తూ ఉంటారు. మరోపక్క మీడియా వాళ్ళు హడావిడి చేస్తూ ఉంటారు. ఇంతలో కళ్యాణి పోలీసులు కోర్టు దగ్గరికి తీసుకొచ్చేసరికి తనని చూసి దానిలక్ష్మి బాధపడుతూ ఉంటుంది. ఎలా ఉండేవాడు ఈరోజు పోలీసుల మధ్య ఉన్నాడని అనుకొని ఇక కళ్యాణ్ దగ్గరికి వచ్చి, ఏంట్రా ఇదంతా చూస్తూ ఉన్నావుగా, చాలా భయమేస్తుంది నాకు. నువ్వు ప్రేమించిన అమ్మాయితో పెళ్లి చేసి తనని ఎంతో బాగా చూసుకుంటే తనేంటి ఇలా చేసింది, అసలు ఈ కేసుల నుంచి బయటపడతావా అని దానిలక్ష్మి బాధపడుతూ ఉంటే ఇక తనతో కళ్యాణ్ అంటూ ఉంటాడు. ఒక ఆడదానికి కష్టం వచ్చిందని తెలిస్తే మీడియా వాళ్ళు మహిళా సంఘాలు ఇలాగే స్పందిస్తారు. నువ్వేం బాధపడకమ్మా, అలాంటి ఆడదాన్ని పెళ్లి చేసుకున్నందుకు మిమ్మల్ని బాధ పెట్టాల్సి వస్తుంది అని కళ్యాణ్ కూడా బాధపడుతూ ఉంటాడు. ఇక మీడియా వాళ్ళైతే కళ్యాణి యక్ష ప్రశ్న వేసి సమాధానాలు రాబట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అసలు మీ భార్య మీ మీద ఎందుకు కేసు పెట్టింది, అప్పు అనే అమ్మాయితో నీకేం సంబంధం ఉంది, తనని టార్చర్ పెడుతున్నారని మీ భార్య కేసు పెట్టింది కదా, అది నిజమేనా, మీరు చదువుకున్నారు కదా, ఒక భార్యని అలా ఎలా చూసుకోవాలో తెలీదా అని ప్రశ్నలు వేస్తుంటే ఇక కోపం వచ్చిన రాజు సమాధానం చెప్పబోతుంటే ఇక కావ్య తనని పక్కకి తీసుకెళ్ళి, ఏంటండి మీరు మరీ అంత ఆవేశపడిపోతే ఎలాగా, కళ్యాణ్ తప్పు చేశాడని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ కళ్యాణ్ తప్పు చేయలేదని మీకు తెలుసు, నాకు తెలుసు, వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళు అలాగే ప్రవర్తిస్తారు. కోర్టులో నిజానిజాలు తేలే వరకు మనం కామ్గా ఉంటే మంచిది. నిజాలు బయటపడిన తర్వాత ఆ విషయాన్ని వాళ్ళే అందరికీ చెప్తారు. ఇక మీరు కళ్యాణ్కి నష్టం కలిగించేలాగా మాట్లాడకండి, ఇప్పుడు ఆవేశపడితే తనకే నష్టం అని తనతో చెప్తూ ఉంటుంది. ఇక ఇంతలో అనామిక వాళ్ళ అమ్మా నాన్నతో కలిసి కోర్టుకి రావడం చూసి రాజుకి కోపం కట్టలు తెంచుకొని వస్తుంది. ఇన్ని అనర్థాలకి అనామికే కారణం. నా తమ్ముడిని ప్రేమించిందన్న ఒక్క కారణంతో తనని తీసుకొచ్చి పెళ్లి చేసి నెత్తిన పెట్టుకున్నందుకు మనందరికీ బాగా బుద్ధి చెప్పిందని తను కోపంగా మాట్లాడుతూ ఉంటాడు. ఇక కావ్య అయితే, నేను వెళ్ళి అనామికతో మాట్లాడతాను, ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుందేమో అని తను అంటూ ఉంటే, నాకైతే ఇష్టం లేదు, ఇక నువ్వేం చేస్తావో నీ ఇష్టం అని తను చెప్తూ ఉంటాడు. అనామిక మీడియా వాళ్ళని మహిళా సంఘాలని వాళ్ళని చూపించి వాళ్ళ నాన్నతో చెప్తూ ఉంటుంది. నేను చేసింది తప్పన్నారు, చూడండి ఎంతమంది నా వెనక నిలబడడానికి వచ్చారు అని తను చెప్తూ ఉంటే ఇక వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు, నిజం బయటపడిన రోజు వీళ్ళందరూ నీకు వ్యతిరేకంగా మారతారని తను చెప్తూ ఉంటే అలాంటి ఛాన్సే లేదని తను అంటూ ఉంటుంది. ఇక కావ్య అనామిక దగ్గరికి వెళ్ళి తనతో చెప్తూ ఉంటుంది, చూడు అనామిక, ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు సరైనటివి కావు, ఇప్పటికైనా మించిపోయింది లేదు, మీరిద్దరూ కూర్చొని సమస్యను పరిష్కరించుకోండి, ఈ కేసుని వాపసు తీసుకో అని తను చెప్తూ ఉంటే ఇక చాలా పొగరుగా అనామిక సమాధానం చెప్తూ ఉంటుంది. ఇంత దూరం వచ్చిన తర్వాత నీతో మాట్లాడవలసిన అవసరం నాకు అస్సలు లేదు, అన్నీ నేను కోర్టు లోపల తేల్చుకుంటానని చెప్పి తను లోపలికి వెళ్ళిపోతుంది. జడ్జి గారు అనామిక తన భర్త మీద పెట్టిన కేసు ఫైల్ చూసి ఆయన ఆశ్చర్యపోతారు. గృహహింస కేసు, అదనపు కట్నం కోసం కేసు, మరొక మహిళతో సంబంధం ఉన్న కేసు, ఇవన్నీ చూసి ఆయన ఆశ్చర్యపోయి ఇక లాయర్ని ప్రొసీడ్ అవ్వమని చెప్తారు. ఇక అనామిక తరఫున లాయరు అనామిక తరఫున మాట్లాడుతూ ఉంటుంది. తన క్లయింటు చాలా అమాయకురాలని, ఎన్నో ఆశలతో అత్తవారింటికి వెళితే వాళ్ళు తనని అదనపు కట్నం కోసం శారీరకంగా మానసికంగా హింసించారని, తన భర్త కళ్యాణ్కి మరొక అమ్మాయికి సంబంధం ఉందని, ఆ సంబంధం పెళ్లికి ముందు నుంచి కొనసాగుతుందని, ఈ విషయమై వాళ్ళిద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవని, దానికి సంబంధించిన కేసు ఒక పోలీస్ స్టేషన్లో ఫైల్ అయిందని చెప్పి, ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఒక హోటల్లో రెడ్ హ్యాండెడ్గా దొరికారని, దానికి సంబంధించిన సాక్ష్యాలు కోర్టులో సబ్మిట్ చేశానని చెప్పి ఇక కళ్యాణ్కి తగిన శిక్ష వేయమని జడ్జి గారికి చెప్తూ ఉంటుంది. ఇక కళ్యాణ్ తరఫున లాయరు అనామికని కొన్ని ప్రశ్నలు వేసి తన దగ్గర నుంచి సమాధానాలు రాబట్టి ఆ విషయాన్ని జడ్జి గారికి చెప్తూ ఉంటారు. అనామిక కళ్యాణ్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లికి ముందు నుంచి కళ్యాణ్ బిజినెస్ చేయడని, కవితలు మాత్రమే రాస్తాడని తెలుసు. ఇక పెళ్ళైన తర్వాత కళ్యాణ్ని బిజినెస్ చేయమని తను బాగా టార్చర్ పెట్టేది. ఆ టార్చర్కి తట్టుకోలేక కళ్యాణ్ బిజినెస్ చేయలేక, కవితలు రాయలేక చాలా మదన పడిపోయాడు. ఇక తను పెట్టిన మరొక కేసు అదనపు కట్నం కేసు. అంటే అదనపు కట్నం కోసం కేసు పెట్టిందంటే ముందే కట్నం తీసుకొని ఉండాలి కాబట్టి తను ₹1 కోటి కట్నం ఇచ్చానని చెప్తుంది. ఇక వాళ్ళ నాన్నకి పెళ్లికి ముందే 2 కోట్లు అప్పుండడంతో అనామిక పెళ్లి రోజే తన సమక్షంలోనే సేటు వచ్చి తన 2 కోట్లు తనకి ఇవ్వకపోతే ఈ పెళ్లి ఆపేస్తానని బెదిరించడంతో కళ్యాణ్ వాళ్ళన్న స్వరాజు 2 కోట్ల చెక్కు వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేశాడు. అప్పుడే వాళ్ళ పెళ్లి జరిగింది. దానికి సంబంధించిన మనీ ట్రాన్స్ఫర్ చెక్కు నంబరు సేటు వాళ్ళ నాన్నకి తిరిగిచ్చిన ప్రామిసరీ నోట్లు చూడండి అని చెప్పి జడ్జి గారికి ఇచ్చి తను చెప్తూ ఉంటాడు. దుగ్గిరాల వంశస్థులు ఎన్నో సంవత్సరాల నుంచి జ్యువెలరీ బిజినెస్ చేస్తున్నారు. అలాంటి కోటీశ్వరులు కట్నం కోసం వేధిస్తున్నారు అనడంలో ఎంత మాత్రం నిజం లేదని చెప్పి లాయర్ చెప్తూ ఉంటాడు.
ఇక జడ్జి గారు ఈ అమ్మాయి కోర్టు వరకు ఎందుకు వచ్చింది, కక్ష సాధింపుతోనో లేకపోతే తన కాపురాన్ని కూల్చుకోవడానికో కాదు కదా అని తను అంటూ ఉంటే, ఇక అనామిక తరఫున లాయరు కళ్యాణ్కి అప్పుకి ఫ్రెండ్షిప్ మాత్రమే ఉందని కళ్యాణ్ చెప్తున్నా అది ఎంత మాత్రం నిజం కాదు, అంతకు మించిన సంబంధం వాళ్ళిద్దరి మధ్య ఉంది. అప్పు విషయంలో కళ్యాణ్ అనామిక మీద చేయి చేసుకున్నప్పుడు అనామిక పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది, దానికి సంబంధించిన ఫైల్ అని చూపిస్తుంది. ఇక వాళ్ళిద్దరు పెళ్ళప్పుడు అప్పు వాళ్ళమ్మ ఆ పెళ్ళిని ఆపి అప్పునిచ్చి పెళ్లి చేయాలని వాళ్ళమ్మ ప్రయత్నం చేసిందని అభియోగం మోపి దానికి సంబంధించిన పెళ్లి వీడియోను కూడా జడ్జికి ఇస్తుంది. ఇక జడ్జి గారు కళ్యాణ్కి అప్పుకి మధ్య ఫ్రెండ్షిప్ అంటున్నారు, ప్రేమ అంటున్నారు, పెళ్ళి ఆపాలని ప్రయత్నం చేసింది అంటున్నారు. భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టిన ఆ అప్పుని తీసుకొచ్చారా అని జడ్జి గారు అడుగుతుంటే లాయర్ గారు తీసుకురాలేదు, తను అందుబాటులో లేదని చెప్తాడు. ఇక ఆ అమ్మాయిని రేపు కోర్టుకి తీసుకురండి, ఈ కేసుని రేపటికి వాయిదా వేస్తున్నానని జడ్జి గారు అందరికి చెప్తూ ఉంటారు. ఇక కోర్టు బయటకు వచ్చిన లాయరు కళ్యాణ్ కుటుంబ సభ్యులతో చెప్తూ ఉంటాడు, కళ్యాణ్ తన భార్యని టార్చర్ పెట్టలేదని, తను కావాలని ఇదంతా చేసిందని ఏదైనా సాక్ష్యం ఉంటే అది కోర్టులో ప్రజెంట్ చేస్తే తనకి న్యాయం జరగచ్చు అని తను చెప్తూ ఉంటే, ఇక అంతలో అక్కడికి వచ్చిన అనామిక అలాంటి సాక్ష్యాలు వాళ్ళ దగ్గర ఏమీ లేవు లాయర్ గారు, నన్ను క్షమించమని అడిగి నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారేమో అడగండి అని తను చెప్తూ ఉంటే, ఇక కళ్యాణ్ నువ్వు ప్రేమించావని చెప్తే ఒకసారి నమ్మి మోసపోయాను, మళ్ళీ నేను అలా మోసపోవడానికి సిద్ధంగా లేను అని తను చెప్తూ ఉంటే, సరే అయితే రేపు కోర్టులోనే తేల్చుకుందామని పొగరుగా సమాధానం చెప్పి వాళ్ళ అమ్మ నాన్నతో వెళ్ళిపోతుంది అనామిక. కోర్టుకి వచ్చిన అప్పు కోర్టులో ఏమని చెప్తుంది, కావ్య అనామిక నిజ స్వరూపాన్ని ఎలా బయట పెడుతుంది అనేది జరగబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ సీరియల్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.